హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా పుదీనా పచ్చడి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనం ఎప్పుడూ ఒకేలా చేసుకోకుండా ఇలా ఒక్కొక్కసారి వెరైటీగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత ఇందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనకు టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. మీకు కారం ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, అదైతే వేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోతేనే బాగుంటుంది. ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకొని అవన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకొని పెట్టుకున్న పల్లీలు, అలాగే వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే తగినంత సాల్ట్, అలాగే నేనైతే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. మీరు కావాలంటే టమాటా కూడా ఉడకబెట్టి వేసుకోవచ్చు. నేనైతే చింతపండు వేస్తున్నాను కాబట్టి టమాటా వేయట్లేదు. ఇలా చింతపండు వేసిన వాటితోటి చింతపండు నానబెట్టిన వాటర్తోని మిక్సీ చేసుకోవచ్చు. పుదీనా కూడా వేసేసి ఇదంతా కూడా మనమైతే మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పేస్ట్లా పట్టుకోకుండా కొంచెం ఇలా బరుకుగా ఉండే విధంగా చూసుకోవాలి. చూసారా, ఇలా ఉంటేనే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు చింతపండు వాటర్ సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు. చూసారా, ఇలా బరుకుగా పట్టుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూసారా, కావాలంటే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పోపు పెట్టలేదు. ఓకే ఫ్రెండ్స్.